నమస్కారం రన్ టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. నేనే మీ షల్లిప్రియ. మదనపల్లెలో ఉద్రిక్తత రేపిన గుడి వివాదం, రాష్ట్రంలో 44 డిగ్రీలు దాటనున్న ఎండలు, మరికొన్ని సంచలన జాతీయ అంతర్జాతీయ వార్తలను ఇప్పుడు చాలా షార్ట్ గా కేవలం 3 నిమిషాల్లో చూసేద్దాం. మదనపల్లె కుమారపురంలో గుడి వివాదం, ఇరు వర్గాల ఘర్షణ. మదనపల్లె పరిధిలోని కుమారపురం వద్ద సోమవారం గుడి వివాదంలో ఇరు వర్గాలు విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నాయి. ఆలయం రోడ్డుకు అడ్డంగా ఉందని ఒకరు, ఎన్నో ఏళ్లుగా ఉందని మరొకరు గొడవకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏపీలో ముదురుతున్న ఎండలు, 44 డిగ్రీల వరకు పెరగనున్న ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగిపోతోందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఖమ్మంలో ఇప్పటికే 43.3 డిగ్రీలు నమోదు కాగా 14 జిల్లాల్లోని 65 మండలాల్లో 40 డిగ్రీలు దాటింది. సోమవారం పలు జిల్లాల్లో గరిష్టంగా 44 డిగ్రీల వరకు ఎండలు ముదిరే ఛాన్స్ ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నీట్ పేపర్ లీక్ వెనుక బ్యూటీషియన్ గుట్టు రట్టు చేసిన సిబిఐ. దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వెనుక పూణేకు చెందిన బ్యూటీషియన్ మనీషా వాంగ్మరే హస్తం ఉన్నట్లు సిబిఐ గుర్తించి అరెస్టు చేసింది. ఈమె బోటనీ, కెమిస్ట్రీ ప్రొఫెసర్లతో చేతులు కలిపి భారీగా డబ్బులు ఇవ్వగలిగే విద్యార్థులకు నీట్ ప్రశ్నపత్రాలను ముందే లీక్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. కాంగోలో ఎబోలా వైరస్ కలకలం, హెల్త్ ఎమర్జెన్సీ విధించిన WHO. ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 88 మంది మరణించగా 300 మందికి పైగా వ్యాధి బారిన పడ్డారు. పొరుగునున్న ఉగాండాలోనూ కేసులు బయటపడడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అక్కడ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర స్థితిని ప్రకటించింది. రియల్మీ మొబైల్ ప్రియులకు షాక్, రియల్మీ 16 సిరీస్ ధరలు పెంపు. ప్రముఖ మొబైల్ బ్రాండ్ రియల్మీ తన 16 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచేసింది. తయారీ ఖర్చులు, చిప్ సెట్ ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. వేరియంట్లను బట్టి 1000 నుంచి 3000 రూపాయల వరకు పెంచిన కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి ఇవాల్టి టాప్ అప్డేట్స్. మరి మదనపల్లిలో జరిగిన గుడి వివాదంపై మీ కామెంట్ ఏంటో కింద తెలియజేయండి. అలాగే ఇలాంటి పేపర్ లీక్ ముఠాలపై ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో కూడా కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. నిరంతర వార్తల కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగుని. సబ్స్క్రైబ్ చేసుకొని నేనే మీ షల్లిప్రియ, సైనింగ్ ఆఫ్.